బీరకాయ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. బీరకాయ ముక్కలు, సైంధవ లవణం. సో ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా ఏం చేద్దామంటే మనం బీరకాయని తొక్కుతో సహా అండ్ సీడ్స్ తో సహా, అంటే మామూలుగా బీరకాయని అసలు పీల్ చేయకుండా తొక్క తీయకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసేస్తే దాని మీద కొంచెం ఏదైనా దుమ్ము డస్ట్ ఉన్నా కానీ పోతుంది కదా. సో అలా కడిగేసాక చక్కగా మనం వాటిని సీడ్స్ తో యుక్తంగా, అంటే దానిలో ఉన్నటువంటి గింజలతో సహా అండ్ బయట పొట్టుతో సహా మనం కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా. సో ఇప్పుడు మనం కట్ చేసిన విధంగా దీనిలో సీడ్స్ ఉన్నాయి అండ్ బయట కూడా ఉంది చూసారా. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఒక బీరకాయ సరిపోతుంది. సో ఇప్పుడు బీరకాయని ఏం చేసేస్తామంటే కట్ చేసిన ముక్కలని ఒక చిన్న జార్లో వేసేసుకోవాలి. ఓకే, తప్పకుండా మనం మిక్సీ జార్లో వేసుకుందాం మ్యామ్. బట్ అంతకంటే ముందర అసలు షుగర్ ఎందుకు వస్తుంది, అంటే ఏ లోపం వల్ల వస్తుంది, అది అసలు రాకుండా ఉండని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్యూచర్లో రాకూడదు అనుకుంటే? ఓకే, సో షుగర్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది అనమాట. మనం డయాబెటీస్ మెలిటస్ 1, డయాబెటీస్ మెలిటస్ టైప్ 1, టైప్ 2. ఓకే, సో అవి 2 కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఎండోక్రైన్ సిస్టంలో వచ్చేటువంటి ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది చూసారా. సో ఇన్సులిన్ హార్మోన్ అనేటువంటిది సరిగ్గా మన శరీరంలో రెగ్యులేట్ అవ్వలేదు అనుకోండి, అది సెక్రీషన్ చేసేటువంటి ప్యాన్క్రియాస్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల మనకి షుగర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. హార్మోన్స్ అని ఎలా సెక్రెట్ అవుతాయి అంటే మన మెదడుకు సంబంధించినటువంటి గ్రంథి ఉంటుంది. సో ఈ హార్మోన్ ఈ గ్లాండ్ నుంచి ఇలా సెక్రెట్ అవ్వాలి అని మన మెదడు మనకి సంకేతాలు పంపిస్తుంది. సో అప్పుడు అవి కరెక్ట్ గా సెక్రెట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉండాలి. అందుకనే మనం శారీరకంగా మానసికంగా కరెక్ట్ గా ఎందుకు ఉండాలి అంటామంటే, మానసికంగా కరెక్ట్ గా ఉంటాయి అంటే మన బ్రెయిన్ కరెక్ట్ గా చేయాల్సిన ఫంక్షన్ ప్రాపర్ గా చేస్తే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఎక్కువ అవడం వల్ల అది మన వెయిట్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అండ్ వెయిట్ ఎక్కువ అవడం వల్ల షుగర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ 2 కూడా మన థైరాయిడ్ పైన ఎఫెక్ట్ పడతాయి. అండ్ మహిళలకు ఇవన్నీ 3 కూడా రిప్రొడక్టివ్ సైకిల్ పైన ఎఫెక్ట్ పడతాయి. సో ఓవరాల్ గా ఒక్క ప్యాన్క్రియాస్ చేసుకుంటూ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే మానసిక ప్రెషర్, స్ట్రెస్ మూలంగా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోండి. సో అలా రాకుండా ఉండటానికి ముందు నుంచి మనం ఇప్పుడు మీరు తయారు చేస్తున్న లాంటి జాగ్రత్తలేనా ప్రతి ఒక్కరు ప్రతిరోజు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ బీరకాయని ఎందుకు ఎంచుకున్నాము అని అంటే, ఇది మనకి ప్రీ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటీస్ అని ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది, మనకి HbA1c అనేటువంటిది నార్మల్ లెవెల్స్ లో ఉండాలి. సో ఆ లెవెల్స్ కొంచెం అధికంగా ఉన్నప్పుడు మనకి అది డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అనేది తెలిసిపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా డయాబెటిక్ రేంజ్ దాటినట్లయితే మాత్రం నార్మల్ అవ్వడానికి ఇది రోజు తీసుకుంటే మనకి చాలా అంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో షుగర్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు మాట్లాడినట్టు షుగర్ రావద్దు అంటే మనం ముఖ్యంగా చేయాల్సినవి 3 విషయాలు ఏంటంటే, ఆహారం. ఫస్ట్ మనం ఆహారంలో మనం తీసుకోగలిగినటువంటి కాయగూరలు, అంటే ప్రకృతికి అనుసారంగా అండ్ సీజనల్గా తగ్గట్టుగా మనకు వచ్చేటువంటి అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినాలి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా షుగర్ పేషెంట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది, సో వాళ్ళు మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి. అంటే మనం చెప్పాం కదా ఇదంతా మెదడు పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని. సో ఫిజికల్గా మెంటల్గా ఆహార విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే షుగర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఏ ఆహారం తీసుకోవాలి అని అంటే, సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆహారం ఎలాంటిదంటే వాళ్ళకి ఎంత ఆకలిగా ఉంటుందో అంత మాత్రం తీసేసుకోవాలి. సో మనం ఎక్కువగా కాదు అండ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు అధికంగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఆకలిస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎక్కువ తినలేరు అనమాట. 3 to 4 hours ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే షుగర్ బాగా కొంచెం ఎక్కువైనా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ బాగా తక్కువైపోయింది అనుకోండి హైపోగ్లైసీమియా అంటారు, అప్పుడు షాక్ లోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో కొంచెం పెంచినా పర్వాలేదు కానీ మరీ తగ్గించుకోవడం మాత్రం చేయకూడదు. అందుకనే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో ఆహారం తీసుకుంటూ ఉండాలి. అండ్ దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ గా వాటర్ కూడా తీసుకోవాలి. అంటే లిక్విడ్ ఫామ్ లో ఏదైనా వాటర్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఎనీ లిక్విడ్ ఫామ్ అనేది ఫ్రీక్వెంట్ గా తీసుకున్నట్లయితే మన శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంటే శరీరంలో నీటి శాతం కరెక్ట్ గా ఉంది అంటే బాడీ కరెక్ట్ గా పనిచేస్తుంది, మెదడు కరెక్ట్ గా పనిచేస్తుంది, అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉంటాయి. అండ్ వీటన్నిటికీ మనకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి మనం ఎంచుకునే ఫుడ్ ఐటమ్స్ ని సెలెక్టివ్ గా చూస్ చేసుకోవాలి. సూపర్, సో చాలా బాగా చెప్పారు మ్యామ్. నేను ఈరోజు చాలా క్వశ్చన్స్ అడిగేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు వాటిని ఆ ముక్కల్ని విన్నారు కదా, ఎవరెవరు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తినద్దు అని చూడండి. ఇదైతే మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మనం 1 కప్పు ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి అన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం.
దాంతో పాటు సైంధవ లవణం కూడా వేసుకుందామా? ఒక చిటికెడు సైంధవ లవణం కూడా వేసేసుకుందాం. ఎంత సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఎంత వేసేద్దాం. ఓకే, సో అలా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగానా మంచిగా మనం జ్యూస్ తాగడానికి ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో అంతలా చేసేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. సో చూసారా, మనం అసలు నిండా వేస్తే అసలు ఏదో దాంట్లో ఒక 2-3 ముక్కలతో మనం జ్యూస్ చేసినట్టు ఎక్కడో లోపల. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా బీరకాయలో ఎంత వాటర్ కంటెంట్ ఉంటుందని. మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. సో అందుకనే మనం పిల్లలకి కానీ అందరికీ కూడా బీరకాయ తినిపించాలి. అది పత్యాహారం అని ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో చెప్పారనమాట. సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ దీనిలో వేసేద్దాం. సో కొద్దిగా నీళ్ళు కూడా పోసేసుకొని జస్ట్ ఉన్న తిప్పేసి. సో మనం కొన్ని వాటర్ కూడా పోసేసుకున్నాము, ఎందుకంటే మరీ అంత తిక్కగా కూడా తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా కొంచెం కూడా పోసేసుకోవచ్చు. సో ఇంత డైల్యూట్ ఏదో కివీ జ్యూస్ లాగా ఉంది మ్యామ్ చూడడానికి అయితే మాత్రం. సో అంటే మనం ఇప్పుడు ఎన్ని వాటర్ పోసినా కూడా దీని యొక్క క్వాలిటీస్ తగ్గుతాయని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఇంపార్టెంట్. సో ఒక బీరకాయ, చిన్న బీరకాయ తీసుకున్నాం కదా, ఒక కప్పు బీరకాయ ముక్కలని జ్యూస్ లాగా చేసి తాగిస్తున్నాం అనమాట. సో ఇది ఎవరైనా తాగొచ్చు. ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బీరకాయ పానీయం రెడీగా ఉంది. రోజుకి ఒక గ్లాస్ తాగినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్గా, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ షుగర్ రాకుండా ఉండడానికి తీసుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఇంత, చిన్నపిల్లలు ఇంకొంచెం చిన్న గ్లాస్ కూడా తీసేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అన్నారు కాబట్టి మరింత ఆనందంగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీరకాయ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, సైంధవ లవణం. బీరకాయ పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బీరకాయ ముక్కలు, చిటికెడు సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి వేసుకొని సరిపడా నీళ్లు పోసుకుంటే షుగర్ లెవెల్స్ అలాగే హార్మోన్స్ని కంట్రోల్లో ఉంచి వేడిని తగ్గించే బీరకాయ పానీయం రెడీ.